అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. అన్న ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న మెట్రో ఏదైతే అవును. ఉందో అది ఎల్లంటే మొన్నటి వరకు నడిపింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం అయితే జరిగింది. అవును. అది దాంట్లో కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏంటంటే ఉర్దూకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నా అని చెప్పి అయితే కొన్ని విమర్శలు వస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అవునన్నా, ఖచ్చితంగా. అసలు ఒక స్టాప్ రాగానే మనం దిగాలంటే అక్కడ డిస్ప్లే మీద ఉర్దూ వస్తుంది. తెలంగాణలో ముస్లింల పాపులేషన్ ఎక్కువ ఉందా? చెప్పండి నాకు. హైయెస్ట్ పాపులేషన్ ఎవరిది ఉంది? తెలుగు పెట్టాలా ఫస్ట్ లాంగ్వేజ్? అసలు మెట్రోలా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పెట్టాలా, సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ పెట్టాలా? అవి అన్ని కాకుండా ఉర్దూ పెట్టి అక్కడ కార్పొరేట్స్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉర్దూ రాదో ఇబ్బంది అయిపోతుంది. చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చూడండి. అది ఎప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ రేవత్ ఉద్దీన్ గారు తీసుకోగానే ఇదంతా చేంజెస్ వచ్చేసినాయి. అసలు ఉర్దూ అవసరమా మనకు? అవసరమా? 2% వాళ్ళ కోసము ఉర్దూ అనేది చాలా ప్రయారిటీ అవుతుంది తెలంగాణలో. దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురావాలా. ఇదైతే చాలా తప్పు జరుగుతుందన్న. ఉర్దూ విషయానికి వచ్చేసరికి మాకు అర్థం కాదు. ఉర్దూ తెలుగులో పెట్టు, ఇంగ్లీష్లో పెట్టు, అవన్నీ వదిలేసుకొని ఉర్దూలో పెడితే ఏంది అసలు? అడగండి. ఇప్పుడు మీరు చాలా మంది వీడియోస్ పెడుతున్నారు, యూట్యూబర్స్ అందరూ. వాళ్ళ వీడియో మీద స్ట్రైకులు తీసి ఆ వీడియోని తిప్పించేస్తారు. ఎందుకు? తప్పు కదా, అది అలా చేయకూడదు కదా. సో అది ఎక్కువ లెంత్ పెడుతున్నారని చెప్పేసి దేనికోసం లెంత్ పెడుతున్నారు అన్న. అదే కదా ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు నార్మల్ గా ఒక 20 సెకండ్ 10 సెకండ్ పెట్టి తీసేసారు, కానీ వాళ్ళు వచ్చేసి ఎంత 1 మినిట్ వరకు స్టేషన్ లో ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్ ఏది రావాలనేది కూడా అర్థమైతే లేదు. వాళ్ళు డిస్ప్లే అది ఏదైతే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారో లాంగ్వేజ్ అసలు చాలా తప్పది. అంటే వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం చెప్పడం ఏముందంటే ఏదైతే ఉర్దూ ఉందో లెఫ్ట్ సైడ్ నుంచి చదవడం ఎక్కువ అంటే టైం పడుతుంది కాబట్టి సో దాన్ని అందుకే స్లోగా దాన్ని అంటే దాన్ని ఇవి చేసి కన్వే చేస్తారు. అంటే దాన్ని నెక్స్ట్ ఏదైతే తెలుగు రావాలా ఇంగ్లీష్ రావాలని చెప్పేదానికి స్లోగా రావాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. రేపు వాళ్ళు 2% ఉన్న పాపులేషన్ రేపు నీకు పటానీ వేసుకో అంటారు. పటానీ తెలుసా? వేసుకో అంటారు. వేసుకుంటావా? రేపు నీకు బయట తిరగాలంటే టోపీ పెట్టుకోవాలంటాడు. పెట్టుకుంటావా చెప్పు నువ్వు నాకు. 2% ఉన్న పాపులేషన్ మాట వింటావా? 80% ఉన్న పాపులేషన్ మాట వింటావా? ఎవరి మాట వినాలా? గవర్నమెంట్ 80% ఉండాలి. మన నీ మాట వింటలేదు గవర్నమెంట్. ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళ 2% ఉన్న పాపులేషన్ మాట వింటుంది. కళ్ళు దొబ్బినాయా మీవి? అర్థం అవుతుందా నీకు ఏం జరుగుతుంది? వాళ్ళందరూ మెట్రోలో ఉర్దూ కావాలని చెప్పిర్రు, వాళ్ళ మాట వింటున్నారు. మళ్ళీ రేపు నీకు వాళ్ళు 2% ఉన్న పాపులేషన్ ఇక్కడ ఇల్లు తీసుకోవద్దు, ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయంటే ఖాళీ చేసేస్తావా? ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా? కొంచెమైనా ఈ వీడియో పెట్టిన తర్వాత దాంట్లో వచ్చే కామెంట్లు చూడు, నీకు అర్థమవుతుంది జనాలకి ఎంత ఇబ్బంది అవుతుంది, ఏం జరుగుతుంది అనేది. తెలుగు ప్రయారిటీ ఆల్రెడీ యూపీ లోపల కూడా మామూలుగా టోల్ గేట్ల గారి దగ్గర ఫ్లైఓవర్ల దగ్గర కూడా తెలుగును మెన్షన్ చేస్తారు యూపీ లోపల కూడా. అవును. సో అక్కడ మన తెలుగుని బాగా చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కదా అక్కడ కూడా. అక్కడ ఎందుకు ఇస్తుర్రు అంటే అక్కడ పాపులేషన్, మన తెలుగు పాపులేషన్ కూడా ఎక్కువనే ఉంది. మీకు తెలుసా అది? ఇప్పుడు బీదర్ లో పోయినారంటే సోలాపూర్ లో, బీదర్ వచ్చేసి కర్ణాటకలో ఉంది, సోలాపూర్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. కానీ పాపులేషన్ వచ్చేసి అక్కడ మన వాళ్ళది ఉంది. పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు లాంగ్వేజెస్ కూడా పెడతారు. అలా అని మరాఠీ లాంగ్వేజ్ ఎక్కువ, తెలుగు లాంగ్వేజ్ తక్కువ అని చెయ్యరు. ఏదైనా సరే ఒక సమానంగా పెడతారు. కానీ మన తెలంగాణ మెట్రోలో ఏమైపోయిందంటే ఒక 90% వచ్చేసి మొత్తం ఉర్దూ పెట్టేసి, అరే స్టాప్ దిగాల, ముంగట చూడాలా, అసలు స్టాప్ అక్కడ ఏ స్టాప్ వస్తుంది కూడా మనకు అర్థమైతలేదు. మొత్తం డిస్ప్లే మీద 1 మినిట్ 2 మినిట్ డిస్ప్లే మీద మొత్తం మీరు ఉర్దూ పెడితే ఎలా అర్థమవుతుంది? అంటే మీ మీ పాపులేషన్ జస్ట్ హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కువ ఉందంటే మీ మాటనే వినాలా? ఏం జరుగుతుంది నీకైనా అర్థమవుతుందా బ్రదర్ నీకు? అది తెలంగాణ మెట్రోలో ఇలా జరుగుతుంది అన్నది. ఇది ఖచ్చితంగా చేంజ్ అవ్వాలని నేనైతే గట్టిగా ప్రశ్నిస్తున్నా గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.